ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా కిచెన్. ఈరోజు మీకు మినప్పప్పు మైదాతో దోశ ఎలా చేయాలో చెప్తాను. దానికి మంచి కాంబినేషన్ టమాటా పుదీనా చట్నీ కూడా చెప్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్లా తీసుకుంటే ఇప్పుడు ఒక బౌల్లో 1 గ్లాసు మినప్పప్పు వేసి 3 గ్లాసులు నీళ్ళు వేసి నానబెట్టుకోండి. ఒక 5 అవర్స్ నానబెట్టాలి. మీరు రాత్రి నానబెట్టుకుంటే ఉదయానికి రెడీ అయిపోతుంది. దీన్ని నీళ్ళన్నీ వంచేసి మిక్సీ బౌల్లో వేసి కొంచెం నీళ్లు వేసుకుంటా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేయొద్దు, కొంచెంగా వేసుకుంటా వీడియోలో చెప్పిన విధంగా చేయండి. పిండి పలచనైపోతే దోశలు సరిగా రావు. చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అదే బౌల్లో 1 గ్లాసు రవ్వ, 2 గ్లాసుల మైదా వేసుకొని తగిన నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోండి. నీళ్లు పోసుకుంటా కలుపుకోండి. ఎక్కడ ఉండలు ఉండకూడదు. ఉండలు ఉంటే దోశలు సరిగా రావు. చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేయవద్దు, ఉండలు కట్టేస్తాయి. కొంచెంగా వేసుకుంటా కలుపుకోండి. తర్వాత మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మినప్పప్పు పిండిని కూడా కలుపుకోండి. మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెడదాం. ఇప్పుడు దీనికి మంచి కాంబినేషన్ అయిన టమాటా పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోండి. బాండిల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాసేపు మరగనివ్వండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి. టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేయండి. ఒక టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వండి. వేగకుండా వేస్తే అవి పచ్చివాసన ఉంటాయి. టమాటాలు కూడా వేసుకొని దీనికి తగినంత సాల్ట్ వేయండి. కొంచెం పుదీనా, ఫ్రెష్గా ఉండే పుదీనా వేసి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఉడికేంత వరకు మూత పెట్టి ఉడకనిద్దాం. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో? ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనిద్దాం. వేడిగా మిక్సీలో వేయకూడదు. దీన్ని మిక్సీలో బౌల్లో వేసి గ్రైండ్ చేసుకోండి. అది సాఫ్ట్గా ఉంటే చట్నీ అంత టేస్ట్ ఉండదు. కొంచెం అక్కడక్కడ పలుకుండేటట్టు రుబ్బుకోండి. ఈ విధంగా
ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిలో తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాను. మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి ఉప్పు. ఇప్పుడు పాన్ పెట్టి స్టవ్ మీద వేడెక్కిన తర్వాత ఇలా దోశలుగా వేసుకోండి. ఇవి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. కొంచెం ఎక్కువే కాలితే దోశ టేస్ట్ ఉండదు, చేదుగా ఉంటుంది. చూసారా, వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచండి. తర్వాత దాన్ని రోల్ చేసుకుంటా రెండో వైపు కాల్చుకోవద్దు, ఇలాగా ఈ విధంగా వేసుకోండి. మీరు చక్కగా సాఫ్ట్గా పిండి కలుపుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తాయి దోశలు, లేకపోతే ఉండలు ఉండలుగా వస్తాయండి. దోశ సరిగా రాదు, కలుపుకునే దాంట్లో ఉంటుంది. సాఫ్ట్గా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి పిండి, అప్పుడే దోశలు ఇంత బాగా వస్తాయి. లేకపోతే ఉండలుగా ఉండలుగా ఉంటుంది అక్కడక్కడ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.